వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అన్న పటేల్ రమేష్ రెడ్డి. ఎన్జీ కాలేజ్ మైదానంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమం. మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్ ని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన గుత్తా అమిత్ రెడ్డి. అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పోలీసు కుటుంబం మంచి సోదరుని కోల్పోయింది, చాలా బాధాకరం. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ. మానవ సేవే మాధవ సేవతో పేదవారికి సహాయం చేయాలన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాలా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీజేఏసీ డిమాండ్. మంచతండా గ్రామంలో దుబ్బల మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల పరిధిలో గల తాస్కానిగూడెం గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ పథకాలు నెరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండల పరిధిలో గల తాస్కానిగూడెం గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ పథకాలు నెరవేర్చడం జరుగుతుందని, అందులో భాగంగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సొంత ఇంటి కల నెరవేరిందని ఆయన అన్నారు. అదేవిధంగా చండూరు మండలంలోని కోటయ్యగూడెం గ్రామ శివారులోని మాదన్న చెరువును పరిశీలించారు. మాదన్న చెరువులోకి నీరు నింపడానికి ఎస్ఎల్బిసి కెనాల్పై కురంపల్లి వద్ద మోటార్ను ఏర్పాటు చేసి లిఫ్ట్ ద్వారా చెరువులోకి నీటిని నింపాలని ప్రజలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి మాదన్న చెరువు అభివృద్ధిపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. నాంపల్లి మండల మాజీ ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి హైదరాబాద్లోని హస్తినాపురం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీలో నిర్మాణం జరిపిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు పాల్గొని నాంపల్లి మాజీ ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్న సార్ ఒక్కసేపు వెనకకుండారా కొంచెం ముందరికి రారా. స్మైల్ స్మైల్ అన్న స్వామి నవ్వుతూ ఉండాలి. స్మైల్. ఓకే సార్. జై
చాలా ఎక్కువ ఓకే సార్ ఇదొక బెడ్రూమా మీ ఫ్యామిలీ దిగు ఆగు ఫస్ట్ ఎందుకంటే వస్తున్నావు మింటూ కొన్ని పట్టాలు ఉంటాయి కదా ఇది నిండి అది వస్తే ఉత్తలపల్లి జరుగుతుంది మాదన్న సార్ అదే ఊరొచ్చారు 70 ఎకరాలు సార్ అది 70 ఎకరాలు. లోకల్ బాడీ ఎన్నికలు త్వరలోనే జరుగుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని 17వ తేదీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పర్యాటక శాఖ చైర్మన్ పట్టెల్ రమేష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 2 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 17వ తేదీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 2 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోయి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ విషయంపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం తీవ్రమైన అన్యాయమని, తెలంగాణ హక్కుల కోసం ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు వచ్చిన ఘన విజయంపై ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా 3 నెలలుగా పనిచేస్తూ వచ్చిన మెజారిటీ తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారి పర్యవేక్షణలో రాష్ట్ర ఆర్థిక స్థితి పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే వేల కోట్లకు వ్యక్తిగత వాడుకకు మార్చుకున్న నాయకులు ఇప్పుడు జల్సాలు చేస్తూ తిరగడం ప్రజలు సహించరని, ప్రజలు ఈ దోపిడీ పాలనను పూర్తిగా నిరాకరించారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే శక్తితో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా గెలిపిద్దామని తెలిపారు.
మరి ఈరోజు ముఖ్యంగా మా పత్రికా సోదరులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి లోకల్ బాడీ ఎన్నికలు అనేది ప్రభుత్వం పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది. రేపు 17వ తారీఖు జరిగే కేబినెట్ సమావేశంలో దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా కాలపరిమితి అయిపోయి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగటంతో గ్రామాలలో కొంత నిధులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రభుత్వం కూడా ఈ ఎన్నికల్ని వెంటనే పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నది. ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 42% రిజర్వేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని చెప్పి మరి మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తున్నాడు. అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పరిమితిని కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం దగ్గర పెట్టుకొని ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును తొక్కిపెట్టే ప్రయత్నం మరి చేస్తున్నారు. ఇలా బీజేపీ నాయకులు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏదైతే తమిళనాడులో ఉన్న రీతిలో మరి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ఒక ఆలోచనతోటి మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి చేయాలని చెప్పి మేము అందరం బీసీ సంఘాలు కూడా ఒత్తిడి తెచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా దీని మీద మరి వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా మరి చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మోస్ట్లీ డిసెంబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మరి స్థానిక సంస్థలలో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని, అన్ని స్థానాలలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మా కార్యకర్తలను, నాయకుల్ని కోరుతూ, మరి నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి చాలా అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ను గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా గెలిపించిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గెలిచిన అభ్యర్థి నవీన్ యాదవ్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రమేష్ రెడ్డి గారు జూబ్లీ సెలక్షన్ లో దాదాపు 3 నెలల నుంచి అక్కడే ఉండి కష్టపడి దాదాపు సూర్యాపేట నుంచి కూడా కార్యకర్తలను తీసుకుపోయి వాళ్ళ డోర్ టు డోర్ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా దాదాపు 15 ఏళ్ల నుంచి ఆయన అడుగు జాడలను నడుచుకుంటూ ఇవాళ రేవంత్ నగర్ ఇన్ఛార్జ్ తీసుకొని కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ రేవంత్ నగర్ని 5,000 మెజారిటీ తీసుకురావడానికి కారణం రమేష్ రెడ్డి. దాని తర్వాత యూసుఫ్ నగర్ ఉంది. ఇంత కష్టపడి రమేష్ రెడ్డికి మేమందరం కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల తరఫున, సూర్యాపేట ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి గారు రాష్ట్రంలోని ఒక మంచి పొజిషన్లో ఉంటారు. సూర్యాపేట ప్రజలు కూడా ఒక కొన్ని రోజుల్లో మంచి ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా ఆ శుభవార్తతో పాటు రాష్ట్రంలో ఇలా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది. కాబట్టి జూబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే అంత భారీ మెజార్టీ ఇచ్చినో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో కానీ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట కానీ బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఆలోచనలో పడ్డది, ఏమైనా బీజేపీలో విలీనం చేద్దామా లేకపోతే ఆఫీసు క్లోజ్ చేద్దామని ఆలోచన ఉంది. కాబట్టి మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడుగా రేవంత్ నగర్లో భారీ మెజార్టీ ఇచ్చిన రమేష్ రెడ్డి గారికి మా అందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 7 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు ట్యాంక్ బండ్ నుండి ఎంజీ రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మేమెంతో మాకంత వాటా కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు అధ్యక్షతన నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించుకోవాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని, అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఆ పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ చర్చించాలి. 42% రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాలతో చర్చలు జరిపి రిజర్వేషన్లు అయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కంది సూర్యనారాయణ, ఆదినారాయణ, నేలపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, సోమ మల్లన్న, శంకర్ ముదిరాజ్, సాయిబాబా, కాషయ్య గౌడ్, నల్ల మధు యాదవ్, కందుల వెంకటేష్ గౌడ్, బుడిగ లింగస్వామి గౌడ్, భూపతి వెంకన్న, సమీర్, శివ యాదవ్, నరేష్ యాదవ్, రమేష్, విష్ణువర్ధన్, సాయి తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఈ రన్ చేసేటువంటి వాళ్ళ యొక్క మరి ఎన్జీ కాలేజ్లో రన్ చేసేటువంటి వాళ్ళు బీసీలు కూడా ఈ యొక్క మరి రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. మనం ఎంతో మనకంతా అనేటువంటి దాన్ని మనం సాధిద్దాం. మనమంతా ఐక్యంగా లేకపోతే భావి తరాలకు ముందు కూడా మనం ఇదే విధంగా వివక్షత, అణచివేతకు గురి చేస్తారు. కాబట్టి మీరు సోదరి సోదరులు ఎవరైతే మీరు కావాల్సినటువంటి ఉద్యోగ అర్హత గురించి ఏదో ఎక్సర్సైజ్ చేస్తుండ్రో, వాకింగ్ చేస్తుండ్రో, అదెంత ముఖ్యమో రేపు మీకు పోటీ పరీక్షలు ఎక్కడానికి మనకు రిజర్వేషన్ అంతే ముఖ్యమని భావించి దయచేసి మీ యొక్క ఎక్సర్సైజ్ యొక్క వాకింగ్ను ఒక్క అరగంట ఇటు మాకు టువర్డ్స్ బీసీ సంక్షేమానికి, బీసీ ఐక్యతకు, మన రిజర్వేషన్కు పాటుపడేటట్టు ఉంటుంది. కాబట్టి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, 42% రిజర్వేషన్ ఓటు మనదే, ఓటు మనదే, ఓటు మనదే. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో జిల్లా చైర్మన్ గారి రామదాస్ గారి నాయకత్వంలో మరి సోషల్ జస్టిస్ రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని నా ఎన్జీ కాలేజీలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బీసీలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వాలకు ఒకటే ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికైనా ముఖ్యంగా ఎలాంటి సర్వే లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా 10% కల్పించారో, ముఖ్యంగా వారు ఉన్నది 8% ఉన్న ఓసీలు, మరి వారికి 10% ఇవ్వడం అయింది, ఎలాంటి విచారణ లేకుండా ఉన్నది. అయితే అదేవిధంగా మన జనగణన డెడికేటెడ్ కమిషను GOMS 9 ద్వారా విచారణ చేసి న్యాయబద్ధమైన మా బీసీల కోరికని వారు కాదని మరి అన్ని పార్టీలు కూడా 18వ తారీఖు నాడు సంపూర్ణ మద్దతు ఇచ్చినారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు
ఏ పార్టీ కూడా మరి 42% మీద రిజర్వేషన్ మీద ఎలాంటి స్పందన లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మరి తీసినాము, జియో ఏమో 9 తీసినాము, బీసీలకు 40% ఇచ్చినట్టే వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దాని మీద ఎలాంటి ప్రయత్నాలు అనేది కూడా ప్రయత్నం చేస్తలేరు. ముఖ్యంగా మరి దాని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షం తీసుకొని మరి ప్రధానమంత్రి దగ్గర పోయి అన్నీ అక్కడ కూడా బీసీలో ఉన్న ఎంపీలని అక్కడ ఉన్న రాష్ట్ర బీసీ నాయకులతో మొత్తం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే మా యొక్క 56% బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా ఉన్నటువంటి ఎన్జీ కళాశాల మైదానంలో ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల గురించి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మేమెంత మాకంత వాటా కోసం ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సామాజిక న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాం. ఈరోజు 42% రిజర్వేషన్లు కావాలంటే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు డిసెంబర్లో 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ గవర్నమెంటు బీసీ బిల్లు గురించి ప్రస్తావించి 42% రిజర్వేషన్ అయ్యేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. వీళ్ళు మాట్లాడకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పెద్ద ఎత్తున రామరాజు ఆధ్వర్యంలో ఇంకా నల్గొండ జిల్లా అనేక కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రం మొత్తం కూడా అగ్గిరాజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్గొండలో జేఏసీ ఏదైతుందో రన్ ఫర్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం కోసం రన్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో వయసు మళ్ళా కూడా చాలామంది పెద్ద మనుషులు, మరి అదేవిధంగా యువకులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు మహిళలు కూడా పాల్గొన్నారు. ఎందుకయ్యా ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం అంటే మనకు సమాజంలో మనం సంఘానికంటే ఎక్కున్నామండి. ఏ రకంగా చూసినా మనం సమాజంలో బీసీలు 50% పైన ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మనకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ ఎక్కడ లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు లేవు, కేంద్ర ప్రభుత్వం లేదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా మనకు కేంద్రంలో మనం గురించి ఆలోచించి మన సంక్షేమం కోసం ఒక కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. కేంద్రంలో కొన్ని మరి 20-30 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు, కానీ మన కోసం ఎంత కేటాయిస్తారో తెలుసా అండి? భారతదేశం మొత్తంలో 2000 కోట్లు 3000 కోట్లు కేటాయిస్తారు. మనం ఏమైనా బిచ్చగాలమా? అయితే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షలు 3 లక్షల కోట్ల మరి బడ్జెట్ ఉంటుంది, కానీ అక్కడ కూడా మనకు ఎట్ట కేటాయిస్తారా? 7% 8% 1000 కోట్లు కేటాయిస్తారు. అందులో అది కూడా విడుదల చేయరు. అంటే ఈ రకంగా మనను మభ్యపెట్టి అన్ని రంగాల్లో మనం అణిచివేసి వివక్ష చూసి మనం చేస్తున్నా కూడా మనం నోరెత్తలేని మూగజీవులుగా ఉండిపోయినాం. మనం ఇంకా ఎంతకాలం ఈ మూగజీవులుగా ఉందాం? ఎంతకాలం మన హక్కును సాధించుకోవడానికి మనం ముందుకు రాకుండా ఉందాం? నేనేమంటున్నంటే ఇప్పుడు ప్రస్తున్నటువంటి బర్నింగ్ సమస్య ఏమిటంటే రిజర్వేషన్స్. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ కోసం ఈ ఉద్యమం జరుగుతున్నది. ఈ ఉద్యమంలో మనం ఏమడుగుతున్నాం? మనకు 42%, అసలు యాక్చువల్గా జనాభా దామాష ప్రకారం మనకు 56% రావాలి. అయినా రాష్ట్ర ప్రభుత్వం 42% ఇస్తుంది, వాళ్ళే ముందుకు వచ్చారు. కానీ దాన్ని అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, ప్రతిపక్షాలకు కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం ఎందుకు అడుగుతున్నాం అంటే మనం బంద్ చేస్తే అందరూ ఉరికొచ్చి జెండాలు పట్టుకొని మరి చేసిండ్రు. తర్వాత కార్యక్రమాలు ఎవరు కూడా పాల్పంచుకోవట్లేదు, అంటే వీళ్ళెవరికి కూడా ఇష్టం లేదు. చివరిగా నేను కోరేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి అన్ని పార్టీలను, అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఇంకా ఏ పార్టీలను అన్నిటితోటి ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఆ అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ మధ్యనే అకాల మరణం చెందిన రూప కుటుంబ సభ్యులైన నల్గొండ పట్టణ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ని, వారి కుటుంబ సభ్యులను నేడు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యం కారణంగా ఇటీవల దుబ్బ అశోక్ సతీమణి దుబ్బ రూప మరణించడం చాలా బాధాకరమని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పించారు. ఈ మధ్యనే అకాల మరణం చెందిన రూప కుటుంబ సభ్యులైన నల్గొండ పట్టణ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ని మరియు వారి కుటుంబ సభ్యులను
నేడు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యం కారణంగా ఇటీవల దుబ్బ అశోక్ సతీమణి దుబ్బ రూప మరణించడం చాలా బాధాకరమని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మందడి మధుసూదన్ రెడ్డి, రేణుక ఎల్లమ్మ దేవాలయం మాజీ చైర్మన్ కంచరకుంట్ల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ముందు గల శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం నందు ఈ రోజు నుంచి 41 రోజుల వరకు అయ్యప్ప దీక్ష పరులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల సహకారంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ముందు గల శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం నందు ఈ రోజు నుంచి 41 రోజుల వరకు అయ్యప్ప దీక్షా పరులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల సహకారంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈరోజు దాత శనగోని వెంకటేశం గౌడ్ దంపతులు వారి కుమార్తె దివ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, అయ్యప్ప దేవాలయ గురుస్వామి బొబ్బిల్ల మురళి, చౌటుపల్ అయ్యప్ప దేవస్థాన కమిటీ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గుప్తా, చౌటుపల్ పారిశ్రామికవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, రామాలయ డైరెక్టర్ కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, చౌటుపల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిరివి నరసింహగౌడ్, అయ్యప్ప భక్తుడు గురుస్వామి మోదాల రమేష్ గౌడ్, సోమారపు సత్తయ్య గుప్తా, కంచరకుంట్ల వెంకటరెడ్డి, చింతల సాయిలు, తూర్పుంటి శంకర్, సుక్క సుదర్శన్ మరియు దేవాలయ అర్చకులు ఓంకార శాస్త్రి తదితరులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మా అయ్యప్పల సంకల్పం ఎంతుందో అంతకన్నా గట్టి సంకల్పంగా ఆయన ముందే ఈ దేవాలయం యొక్క నిర్మాణం చేయాలని చెప్పేసి మహాసంకల్పంతో మనకు ఈ దేవాలయ నిర్మాణం కొరకు దాతగా ఉన్నాడు. ప్రతిసారి కూడా ఇక్కడ చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. అలాంటి మన ప్రియతమ నాయకుడు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ, ఆయనకి మంచి జరగాలని ఒక మంచి మనసుతో, ఎందుకంటే ఇవాళే మనం అన్నదానం ప్రారంభిస్తూ ఉన్నాం. 2006 నుంచి నిర్విఘ్నంగా కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తాం అయ్యప్ప భక్తులకు అందరికి కూడా. కాబట్టి మంచి మనసుతో మీ అందరి ఆశీర్వాదం, అయ్యప్ప ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం ఆయనకు ఉండాలి, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కూడా ఉండాలి. ఒక మంచి జరగాలని, మన దీక్ష లోపలనే ఆయనకు ఒక మంచి వార్త జరగాలని, నిజంగా ఇంకా మనసున్న మాట, ఆయన మంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా అలాగే ఈరోజు మన ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు అన్నదానం చేస్తున్న సందర్భంలో మరి వెంకటేష్ గౌడ్, వారి ధర్మపతి కవితా దంపతులు, వారి కూతురు భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్పలకు అన్నదానం బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతదేహానికి ప్రభుత్వ హాస్పిటల్ నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతదేహానికి ప్రభుత్వ హాస్పిటల్ నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పూలమాలలు వేసి నివాళి ఘటించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరం. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. కమలాకర్ మంచి సర్వీస్ రికార్డు కలిగిన వ్యక్తి. ఒక మంచి పోలీసుని కోల్పోయామని ఎస్పీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని, కమలాకర్ ఆశయాలు ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని అన్నారు. పోలీస్ సిబ్బంది అనుక్షణం ప్రజల రక్షణలో, సమాజ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టి నిరంతరం పనిచేస్తున్నారని, విధుల నిర్వహణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరు అనుకోలేదు. దండలు వేసుకొని పోతున్నావు నాయుడు. ఓ నాయన నా బలగముల పెద్దల్ని, ఓ నాయన నువ్వు లేని ఎవరు ఏం చెయ్యరు. ఓ నాయన ఇక్కడ చిన్న మరదండ్లు, ఓ నాయన ఈ చిన్న అత్తలు నాయన, ఓ నాయన నిన్ను పానం చేస్తారు. ఓ నాయన మీ పిన్నిలు నాయన, ఓ నాయన నిన్ను చూస్తారు. ఓ నాయన నాయన, ఓ నాయన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఓ నాయన నిన్ను అంటే ఓ నాయన, ఓ నాయన కళ్ళల్ల తిప్పు నాయన, ఓ నాయన. మా కుటుంబ సభ్యుడు కోల్పోయినట్టే మేము ఫీల్ అవుతుంది. నిన్న నుంచి ఫస్ట్ మాకు ఈ వార్త తెలిసిన కానీ మేము ప్రతి సందర్భంలో ప్రతి క్షణం ఒక క్షణం నిద్రపోకుండా ఎంటైర్ అందరూ కష్టపడ్డాం. కానీ మనం దర్శించుకోలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తాడు, బందోబస్తు పట్టా ఫోన్ చేస్తాడు కదన్నా. ఒంటరి అయిపోయిందన్నా. ఏ కష్టం వచ్చినా పైసలు లేవన్నా చేస్తాడు కదన్నా. నీకు ఏం కావాలన్నా ఇప్పుడు మేము ఏం కదన్నా. నా పిల్ల డాడీకి ఏమైంది మమ్మీ అని అంటుంది, లేపదన్నా. నమస్కారం. నిన్న నాగారం పోలీస్ స్టేషన్ పరిధి నాగారం బంగ్లా దగ్గర జరిగినటువంటి దురదృష్టవశాత్తు సంఘటనలో ప్రమాదంలో మన పోలీస్ మిత్రుడు సహచరుడు కమలాకర్ మృతి చెందడం జరిగింది. ఆయన మృతి అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎంటైర్ సూర్యాపేట జిల్లాకి తీరని లోటుగా ఉంది. మమ్మల్ని చాలా బాధించింది. ఆయన మృతికి మేము చాలా దిగ్భ్రాంతికి లోనైనాం. సో ఆయన యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే అతి పేద కుటుంబంలో పుట్టి ఒక కానిస్టేబుల్గా ఎదిగి ప్రమోషన్ తీసుకునే క్రమంలో అతను అసూలు బాసడం అనేది చాలా బాధించింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పాప, వాళ్ళని అందరినీ అతను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది. సో ఈ సందర్భంగా మనము పోలీస్ డిపార్ట్మెంటు మీ అందరికీ తెలుసు, ఆల్వేస్ ప్రజల రక్షణ కోసం రాత్రనక పగలనక ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయినాడు. ఆయన ఆశయాలు మనం ఆయన యొక్క ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. సో మున్ముందు కూడా మన తోటి సహచరులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా జాగ్రత్తగా పడతాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓదార్స్తూ ధైర్యం నింపుతూ వాళ్ళకు మున్ముందు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వేగంగా త్వరితగతిన వచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంటు అండదండలు తోడ్పాటు ఉంటుందని మనం వాళ్ళకు ఓదార్చడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన అనేది ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ని చాలా బాధించింది. ఆయన కాపాడుకోవడానికి మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో మనం చాలా ప్రయత్నం చేసినాం. కానీ దురదృష్టవశాత్తు అతను కోల్పోవడం జరిగింది.
సో ఈ సందర్భంగా ఆయనకు మంచి జరగాలి, ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఆయన కుటుంబానికి మంచి జరగాలని దేవుని మనసారా కోరుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అనే నానుడితో సమాజంలోని ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మండల పరిధిలోని తొగ్గూడెం గ్రామంలో జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ బేరా శ్రీలక్ష్మి నాయకత్వంలో చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని 30 కుటుంబాలకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే నానుడితో సమాజంలోని ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మండల పరిధిలోని తొగ్గూడెం గ్రామంలో జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ బేరా శ్రీలక్ష్మి నాయకత్వంలో చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని 30 కుటుంబాలకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్వాల వాటిని పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. పేదవారికి తగినంత సాయం చేస్తే భగవంతుడు దీవిస్తాడని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సునీల్, గ్రామస్తులు సోడె సతీష్, కీసర రామ్మూర్తి, బూక్య గిరిప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ శ్రీను, చింతల చెరువు రమేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర BCJC పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మేమెంతో మాకెంత వాటా కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని JSC చైర్మన్ చక్రహరి రామరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్ర BCJC ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 7 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దర చెరువు ట్యాంక్ బండ్ నుండి MG రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు BC జిల్లా JSC ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా BCJC కోఆర్డినేటర్, BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెలమల నరసింహ, TJS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంతా వాటాకై గత 40 సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన BC డిక్లరేషన్ 42% రిజర్వేషన్ను రాజ్యాంగబద్ధంగా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేసి జూబ్లీహిల్స్ గెలుపుతో అతి ఉత్సాహంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాలు ఊరుకునేది లేదని అన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తామని, అంతేకాకుండా మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా SC, ST, BC మైనారిటీ వర్గాలను ఏకమై 48 గంటల రాష్ట్ర బంద్ను నిర్వహించి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అఖిలపక్ష రాష్ట్ర రాజకీయ నాయకులను ఢిల్లీకి ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్లి వారితో మాట్లాడి ఒప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ ఇండియా కూటమితో రాహుల్ గాంధీతో మాట్లాడించి శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బీసీల 42 రిజర్వేషన్లపై చర్చించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట్ల అయోధ్య, ఆకుల లవకుశ, నేరేళ్ల మధు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్రా సంపత్ నాయుడు, నారబోయిన వెంకట్, కునుకుంట్ల సైదులు, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, కోడి లింగ యాదవ్, తన్నీరు వాసుదేవ్, కందాల భాస్కర్, సిల్వేరు నరసింహారావు, కోన యాదగిరి, మట్ట రమేష్ యాదవ్, పేరూరి రమణ, గట్ల సిద్దప్ప, పల్స సైదుల్ గౌడ్, బత్తుల రమేష్, దూలం నగేష్, మిట్టకుల యుగేందర్,
బత్తుల దశరథ, పోలబోయిన కిరణ్, బడుగు లక్ష్మీనారాయణ, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క అరగంటలో చేస్తా నేను. ఒక్క అరగంట. ఓకే, రైట్. పోదాం కాదని ఒక తీసుకున్నాక పోదాం కానీ ఫస్ట్ జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ. 42% రిజర్వేషన్లు చట్టసభల్లో వెంటనే, పార్లమెంటులో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే, పార్లమెంటులో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి. పార్లమెంటులో 42% రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. పార్లమెంటులో 42% బిల్లుని, బీసీ 42% బిల్లుని, పార్లమెంటులో బీసీ 42% రిజర్వేషన్ బిల్లుని, బీసీ బిల్లుని, పార్లమెంటులో బీసీ బిల్లుని, పార్లమెంటులో 42% బీసీ బిల్లుని, పార్లమెంటులో 42% బీసీ బిల్లుని. బన్నీ బన్నీ ఏం కాదు, చిన్నగా బన్నీ. 42% బీసీల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే, 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే, 42% చిన్న చిన్నగా తర్వాతనే, తర్వాతనే పార్లమెంటులో 42% బీసీ బిల్లును వెంటనే, పార్లమెంటులో 42% బీసీ బిల్లును వెంటనే, పార్లమెంటులో 42% బీసీ బిల్లును వెంటనే. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మంచాతండా గ్రామంలో దుబ్బల మైసమ్మ గుడి దగ్గర జాతర నిర్వహించారు. 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో భాగంగా గ్రామ పెద్దలు, చిన్నలు మైసమ్మ తల్లికి దున్నపోతుని బలి ఇచ్చి గ్రామస్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మంచాతండా గ్రామంలో దుబ్బల మైసమ్మ గుడి దగ్గర సుమారు పూర్వం 80 సంవత్సరాల నుండి మైసమ్మ తల్లి దగ్గర 3 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పెద్దలు, చిన్నలు మైసమ్మ తల్లికి దున్నపోతుని బలివ్వడం జరుగుతుంది. సుమారుగా 5,000 వరకు జనాభా ఉన్న మంచాతండ గ్రామంలో గ్రామస్తులందరూ ఊరేగింపు చేసుకొని ఊరు బయట మైసమ్మ తల్లికి పెద్దలు, చిన్నలు డాన్స్ నృత్యాలతో ఊరేగింపుగా బయలుదేరి గట్టు వరకు వచ్చేసి అమ్మవారికి మొక్కులు, ముడుపులు చెల్లించుకుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు.
तो पकड़ डाल हो गया पूरी मार मार पड़े चीजों पर काम बताने चीजेगा दयచేసి తొందరగా వేసుకోవడం చుట్టూ కాంగ్రెస్ కూడా జనం నిమిట్టడం జరిగింది ఈ బండ కింద పాలిన బండ ఖాతా స్వీకరించింది సభా నాయకులు అదే విధంగా ఇక్కడ పోతరాజు విగ్రహం కట్టించింది ఆయన రూపమైన మాల్య మంచేతన్న జరిగింది అది మన ఉత్తమ మంత్రి కుమార్ సహకారంగా దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ కడారి బాలరాములు లక్ష్మమ్మల కుమార్తె శిరీష పుట్టినరోజు పురస్కరించుకొని దేవాలయానికి 6,666 రూపాయలు చెల్లించి ఆదివారం దేవాలయంలోని స్వాములకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యుల జన్మదినాలు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా స్వాములకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ కడారి బాలరాములు లక్ష్మమ్మల కుమార్తె శిరీష పుట్టినరోజు పురస్కరించుకొని దేవాలయానికి 6,666 రూపాయలు చెల్లించి ఆదివారం దేవాలయంలోని స్వాములకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యుల జన్మదినాలు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా స్వాములకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి సిలివేరు చంద్రమౌళి, లయన్ నీలా బుచ్చయ్య, లయన్ పెండెంకారు నాగేశ్వరరావు, లయన్ జల్ద భాస్కర్, లయన్ కర్ణాటి గోవర్ధన్, లయన్ కాశీనాథ్ చిలుకూరి, లయన్ నల్లగాసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారి ధర్మపత్ని లక్ష్మమ్మ గారు, కపిలరిషి గోత్రం శ్రీ మస్నా సత్యనారాయణ, శ్రీమతి యాదమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మరొక దాత స్వామి శ్రావణాల గోత్రం శ్రీ మోడిసాని రాజశేఖర రెడ్డి స్వామి, ధర్మపత్ని ఉమారాణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామి ఈరోజు మనకు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటూ వారు భగవంతుడు అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఇదే విధమైన సేవా కార్యక్రమాలలో మరి వారు విరాజిల్లాలని మనస్ఫూర్తిగా స్వాములందరి తరఫున దేవాలయం కమిటీ తరఫున కోరుకుంటూ మరి వారికి ఒక 3 మాటలు శరణుగోసం చెప్పండి స్వామి దాతలకి. స్వామి అన్నదాతలు అన్నదాత 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 అన్నపూర్ణే సదాపూర్ణే
కోటి బ్రహ్మాండ నాయకనే ఓం శ్రీ స్వామి స్వామి శరణ స్వామి. మన అయ్యప్ప గత అక్టోబర్ 29వ తారీఖు నుండి మాలధారణ గావించుకోవడం జరిగింది. ఈ మాలధారణ కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది మహాప్రసాదం. దీక్ష వహించిన స్వాములకు మన దేవాలయంలో దాదాపు గత 18 సంవత్సరాలకెళ్ళి ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగించుకుంటూ వస్తున్నాము. దీనికి ఆద్యుడు శ్రీ వనం భాస్కర్ స్వామి వారు మొదట్లో ఒక 5-6 సంవత్సరాలు వారు సొంతంగా నిధులను సమకూర్చుకొని మరి ముఖ్య ఏర్పాట్లు ఎంతో మంది ముందుకు వచ్చి వారంతా వారుగా వచ్చి ఈ అన్నదానం జరిగే కార్యక్రమాలలో వారు ఇన్వాల్వ్మెంట్ అయి మరి ప్రతిరోజు కూడా స్వాములకు ఇబ్బంది కలగకుండా సమయానుకూలంగా చక్కటి శిక్షణ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ మహాభక్తులకు అందరం కూడా ప్రతిరోజు నమస్కరించాలి. అలాగే ఈరోజు కూడా హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అన్న పటేల్ రమేష్ రెడ్డి. ఎన్జీ కాలేజ్ మైదానంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమం. మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్ ని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన గుత్తా అమిత్ రెడ్డి. అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పోలీసు కుటుంబం మంచి సోదరుని కోల్పోయింది, చాలా బాధాకరం. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ. మానవ సేవే మాధవ సేవతో పేదవారికి సహాయం చేయాలన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాలా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీజేఏసీ డిమాండ్. మంచతండా గ్రామంలో దుబ్బల మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.